వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని పాతకుంట ఆదర్శ నగర్లో వెలిసిన శ్రీ కట్టమైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాలు భక్తులు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆషాఢ మాసం చివరి వారం కావడంతో రాజకీయ నాయకులు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మేకపోతులు, కోడిపుంజులతో అమ్మవారికి ఉదయం మొక్కులు చెల్లించుకున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాలరెడ్డి దంపతులు తన వార్డు ప్రజలతో కలిసి డప్పు వాయిద్యాలతో అమ్మవారికి బోనం నైవేద్యాలు సమర్పించారు. ఈ ఏడు ఘనంగా జాతర వేడుకలు జరిగాయని, వచ్చే ఏడు కూడా బ్రహ్మాండంగా బోనాల వేడుకలను జరుపుకుంటానని రంగం కార్యక్రమంలో జోగిని వెల్లడించారు. ఈ బోనాల ఉత్సవాలలో ఆలయ కమిటీ అధ్యక్షులు నరేష్, మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు విఠల్ నాయక్, పట్లోల బాలరెడ్డి, ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు.
పెట్టి నన్ను గుళ్ళె కూర్చుని పెట్టిండ్రు. నాకు చాలా సంతోషము. మీకు అన్నిటికీ నేను కలిగేటట్ల పాడి పంటలకు, పశువులకు, ఎడ్లకు, బండ్లకు, గుళ్ళకు, దుష్కలకు అందరికీ ఇక్కడ ఉన్న చదువుకునే బాలులకు, ఇక్కడ నౌకరి జ్యేష్ఠులకు నా చెడ్డ కన్నీకు చూడలేనాడు. ఇప్పుడు ఇంత చెట్టు కింద ఒక బండకు ఒక రాయికి నిలిచి మీకందరికి దయదాతలకు కడుపుల జొర్రి మీకు దయ పుట్టించి మీకు నేను తోడుండి మీరు ముందర పోతే నేను వచ్చి మీకు అన్ని పనులకు నేను సహకరించి ఈ గుడి కట్టించుకున్నా, ఇంత సేవ చేపించుకున్నా, మీకు దయగా ఇచ్చిన ఈ దాతలకంతా నాకు ఈ జాతర చాలా సంతోషం. ఈ 13 పోతులు వేసిండ్రు, నాకు ఒక్క దౌడకు సరిపోతలేదంట అమ్మవారికి. ఇంకా తప్పు వాళ్ళు చేసిన పిల్లలుండరు దేవత మన్నించవమ్మా మారు మాట్లాడు తల్లి. నవరగాల వీరగన్ని ఏ వంగితంలో పెడతా ఒకసారి బిడలకెళ్ళి బయటకెళ్ళు నా దేవత మాయమ్మ. ఈ జాతర నాయన ఈ గ్రామస్తులు, ఈ పెద్దలు, కర్తలు, ఇక్కడ ఉన్న వాళ్లకు అందరినీ నేను అరికాల ముందు నాటకుండా నేను చూసి నా ముందరికెళ్ళి 24 గంట తిరిగేటోళ్లకు నేను అపాయం కలగలేకుండా అందరికి ఆజ్ఞలు ఇచ్చిన, మేము మేడలు కట్టేటట్లు చేసిన, అందరికి బరువు లేని వాళ్ళకు ఎక్కడెక్కడ అందరికి చేసిన, కన్ను పెట్టి చూసిన నాకు ఈ జాతర చాలా సంతోషమైంది. ఇక్కడ ఇంకా జాతర పెద్దగా భావించుకుంటా ఇంటింటికి లేకపోతే ఇంటింటికి బోనం కడవ వెళ్ళేటట్ల ముందరికి నేను చేపించుకుంటా, నా నుంచి అవుతుంది. నన్ను దుష్టాలకు భయపడేంత కొత్తండ్రి రప్పించుకున్నా, చేపించుకున్నా. నా ఆశీర్వాదము ఎప్పటికీ ఉంటది, ఇంకా పెద్దగా ఎడుతున్నది, ఇంకా చేపించుకుంటా. నాకు ముందల మాత గుడి కట్టాలి, నా గుడి కట్టి నాకు ముందల మాత గుడి కట్టలేరు, తీసేసిండ్రు. నాకు ముందల మాతంగి గుడి కట్టాలి. ముందల కట్టాలి. అమ్మవారికి ఎదురుగా చిన్న గుడి ఉంటుంది ముందల. నాకు మాత గుడి కడితే మేమిద్దరం అక్క చెల్లెలు సంతోషం. మీకేం కాకుండా బాధ్యత నాది, భారం నాది, భక్తి మీది, బరువు నాది. నేనేం చేయాలి నాకు చేస్తాను. మిమ్మల్ని చల్లగా చూసి మీకు 7 పనులకు అమలు చేస్తా. మీరెంతలో మీ కడుపుల చదువు నేను లింగమై కూర్చొని మీ కుప్పగాల ముడిస్తే ఉరుకులాడతారు. చేపిస్తుంటా, చేస్తా, తప్పకుండా చేపిస్తుంటా. ఇక్కడంతా జొర్రల కడుపుల జొర్రి ఇంకా జాతర పెద్దగా చేపిస్తుంటా. ఇంటింటికి పోవాలని వచ్చినట్ల ఘనంగా, ఎక్కడెక్కడ గ్రామంలో లేనట్ల ఇక్కడ ఘనంగా అయ్యేటట్ల నాకు పూజ ఈ సంతోషమైంది. జాతర ఇంకా చేపిస్తుంటా ముందర. ఎక్కడెక్కడన్నా పడుకులు వచ్చి ఏమో చేయాలనుకున్నారు కానీ వాళ్ళని నేను మింగిలి తాగిన ఈడ ఉంచాలి చేయలేదు. ఎవరు ఎక్కడ నండి 5 మంది ఇది బండారు తీసుకుంటే నాకు ఈ జాతర చాలా సంతోషమైంది. ముందరికి నాకు మాట గుడి కట్టి ఇంకా జాతర తీసుకుంటే నేను ఇంకా మీకు శక్తి ఇస్తా. మీ అన్ని పనులకు నేను అమలవుతా. మీ సరిగుజాన్ని బయట 5 మంది
ఓకే. ఉన్నాను ఒక నిమిషం రాజన్న ఉన్నానా 1 సెకండ్. ఓకే. శ్రీ మాత కట్టమైసమ్మ బోనాల ఉత్సవాలకు ఇచ్చేసిన గౌరవనీయులు శ్రీమతి శ్రీ నీరజ బాలరెడ్డి గారు మరియు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి గారు, అదేవిధంగా గౌరవ అధ్యక్షులు విఠలనాయకన్న గారు, ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులందరికీ మాతా కట్టమైసమ్మ బోనాల ఉత్సవాల అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేడం గారు ఇక్కడికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు తాండూరు పట్టణంలో ఆదర్శ నగర్లో నిలిచిన కట్టమైసమ్మ అమ్మవారు ఆషాఢ బోనాలు శుభాకాంక్షలు. మరి ఇంటి కార్యక్రమానికి గౌరవనీయులు తాండూరు మున్సిపల్ చైర్మన్ గారు నీరజ బారెడ్డి గారు, అదేవిధంగా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ చైర్మన్ గారు బారెడ్డి గారు, మరి అదేవిధంగా ఆదర్శ నగర్ దేవస్థానం మరి అధ్యక్షులు నరేశన్న గారు, దాంతోపాటు మరి గుడికి సంబంధించిన మా యొక్క కమిటీ సభ్యులకు, మరి ఈరోజు చివరి రోజు ఆషాఢ మాసం చివరి రోజు కాబట్టి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా ఈరోజు అమ్మవారి బోనాలు మరి ఈరోజు చేసుకుంటాము. మరి పొద్దున్నుంచి వాస్తవంగా ఈరోజు దాదాపుగా మన అమ్మవారి కట్టమైసమ్మ దగ్గర మరి ఉదయం 5 గంటల నుంచి బోనాలు ప్రారంభమైనవి. ఇంకా సొగసాతుంది. దాంతోపాటు మరి అమ్మవారు మరి సంవత్సరానికి 1 నెల మరి ఈ రాష్ట్రంలో కూడా మరి అందరూ కూడా ప్రజలు కూడా సుఖ సంతోషాలు ఉండాలి, మరి అందరూ కూడా ఆరోగ్యం ఉండాలి, మరి రైతులకు కూడా మంచిగా పంటలు కావాలి. మరి అమ్మవారు కూడా మరి ఏ భక్తులు కూడా ఎవరు కూడా ఇబ్బంది కాకుండా అమ్మవారి దయ ఉంటుంది కాబట్టి మరి ఏదైనా మరి అమ్మకు అడిగితే ఖచ్చితంగా అమ్మ మన ఒక బాధ కలుగుతుంది కాబట్టి అమ్మ కూడా మన మీద దయ ఉంచి మరి ఈరోజు మన తాండూరు పట్టణంలో కూడా ఆదర్శ నగర్లో కూడా చాలామంది భక్తులు కూడా మరి దాదాపు 5 సంవత్సరాలైంది గుడి నిర్మించి మరి బోనాలు కూడా ఈరోజు కూడా చాలా పెరిగినాయి కాబట్టి ఈరోజు బోనాల శుభాకాంక్షలు. మరి ఈరోజు మరి మేడం గారు ఇప్పుడు చాలామంది చూసాము, దాదాపుగా సాయిపూర్ నుంచి అక్కడ నుంచి చాలామంది మరి మా అమ్మ మన మున్సిపల్ చైర్మన్ గారు పెద్ద ఎత్తున బోనాలతో తీసుకొని వచ్చింది కాబట్టి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు ఈరోజు బోనాల కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి కుటుంబాలకి బోనాలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై హింద్, జై కట్టమైసమ్మ. ఆదర్శ తులసీనగర్లో నిలిచినటువంటి మాతా కట్టమైసమ్మ బోనాల సందర్భంగా ఆషాఢమాస చివరి రోజు బోనాల సందర్భంగా తాండూరు పట్టణ ప్రజలకందరికీ వార్డు ప్రజలకందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అమ్మవారు ఎల్లవేళలా ప్రతి ఒక్కరిని సుఖ సంతోషాలతో ఉంచాలని అమ్మవారిని వేడుకుంటూ ఈసారి మనము పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించినందుకు గుడి కమిటీ వాళ్లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ చేసినటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు వాళ్ళ బృందము, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠలనాయకన్న గారికి, ఇక్కడ చాలామంది పెద్దలు ఉన్నారు, వార్డు ప్రజలు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఆ అమ్మవారు చాలా మహిమగల్ల అమ్మవారు. ఎందుకంటే నేను ఈసారితో 4వసారి బోనం ఎత్తడం, ఇంతింతై వడ్డుడింతై అనే విధంగా అమ్మవారు పైకే తీసుకొస్తుంది తప్ప తను ఎన్నడూ కూడా ప్రతి ఒక్కరిని మంచి చెడు అనే భావన లేకుండా ప్రతి ఒక్కరిని చల్లగా చూస్తుంది కాబట్టి ఆ అమ్మవారిని ఇంత పెద్ద ఎత్తున ప్రజలందరూ దర్శనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ వార్డు లోపల చాలా అమ్మవారి దయ ఉండాలి, ఎందుకంటే ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది కాబట్టి ఆ అమ్మవారు ఈ ఆదర్శ నగర్ని ఇంకా ఆదర్శంగా తీర్చిదిద్దాలి అని అమ్మవారిని ఆశీస్సులు మాకందరికీ ఉండి ప్రతి ఒక్కరము ఇక్కడ అమ్మవారు చాలా
ఇంకా చాలా చేయడం ఎంత చేసినా తక్కువే అనిపిస్తుంది. కాబట్టి ఆ అమ్మవారు మాకు దయించి ఈ వార్డుని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ అమ్మవారి దయ మాకు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటూ ఇక్కడ ప్రతి అమావాస్యకు ప్రకాశన్న గారు అన్నదానం చేయబడుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని వేడుకుంటూ ప్రతి ఒక్కరూ ఎంత సమయం ఇచ్చి ఇక్కడ అందరు హాజరైనందుకు అమ్మవారు వాళ్ళకి చల్లని దీవెని ఇస్తూ పాడి పంట పశు అభివృద్ధి చెంది ఇంకా వర్షాలు కురిసి ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని వేడుకుంటూ ముగిస్తున్నాను. తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా చల్లగా అమ్మవారు చూస్తూ ఇంకా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయి, ఫలాలు అందాల్సినవి ఉన్నాయి, అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. కాబట్టి తాండూరు పట్టణ ప్రజలందరూ మాకు సహకరించి ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎంత చేసినా తాండూరు వెనుకబడిన ప్రాంతంగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అందరూ తాండూరు పట్టణ ప్రజలందరూ సహకరించాలని వేడుకుంటూ ముగిస్తున్నారు. నేను ఫస్ట్ కౌన్సిలర్గా బోనం ఎక్కిన ఇక్కడ ఈరోజు అమ్మవారి దయ వల్ల ఈ వార్డు నుండి మున్సిపల్ చైర్మన్ అయినా కాబట్టి ఆ అమ్మవారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని వేడుకుంటూ తాండూరు పట్టణ ప్రజలందరినీ చల్లగా చూడాలని